Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. बड़ी खुशी की बात है कि हम लोग कन्वेंशनल कोल प्रोड्यूसिंग कंपनी है और कोल प्रोड्यूस करने के बाद में हम ऊर्जा उत्पन्न कर रहे हैं विद पावर प्लांट्स, कोल पावर प्लांट से। उसके द्वारा अभी हम हमारी कंपनी डाइवर्सन करके ग्रीन एनर्जी सोलर प्लांट की तरफ बढ़ रहे हैं और बहुत तेजी से बढ़ रहे हैं। यहाँ पर हम 28 मेगावाट का प्लांट लगाए हैं जिससे 1,34,400 केवीए यूनिट हम डेली प्रोड्यूस करते हैं और हम अपने मेन कोल यूनिट को सपोर्ट करते हैं। यहाँ पर हम मोस्टली जो है बिकॉज ये प्लांटेशन यूनिट के जगह में हम प्लांट को लगाए हैं। यहाँ पर सांप स्नेक्स का थोड़ा थ्रेटनिंग है जिसके लिए हम स्पेशल प्रिकॉशन लेते हैं सेफ्टी के लिए। और सभी वर्कर जो यहाँ पर काम करते हैं, जो हमारी सहायता करते हैं, वो पर्सनली पीपीई किट जो गम शूज, हेलमेट और एप्रॉन के साथ में काम करते हैं। इसके लिए हम आप सबको सेफ्टी एनुअल कमेटी मीटिंग्स एंड मार जीवन सबको इसके लिए मैं अपने तरफ से ये प्रतिज्ञा लेता हूँ कि ये पूरे सेफ्टी से काम कर रहे हैं। इसी तरह हम अपने सिंगरेनी कंपनी के लिए, माता सिंगरेनी कंपनी के लिए जो ग्रीन एनर्जी प्रोड्यूस करके हम कंपनी को ज्यादा से ज्यादा लाभ दें, ये हम चाहते हैं। और इसी बात से मैं हमारे जीएम साहब भी इसके लिए बहुत प्रेरित करते हैं काम करने के लिए और हम अग्रसर हो रहे हैं। इसी तरह 67.5 मेगावाट प्लांट भी विद इन 1 मंथ तैयार हो जाएगा प्रोड्यूस करने के लिए। इसी बात से मैं आशा करता हूं कि हमारी कंपनी प्रगति करे। थैंक यू सर। ఈ ప్లాంట్ ఇంత మంచిగా ప్లాంట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారములు। కళాకారుల బృందము మరియు ఇక్కడికి విచ్చేసిన విలేకరు సోదరులందరూ కూడా నమస్కారములు।
రియల్గా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ సోలార్ ప్లాంట్ మనం ఏదైతే మన సింగరేణి మనం బొగ్గు ఇప్పటి వరకు ఉత్పత్తి చేస్తూ వచ్చిన ఇప్పుడు మనం డైవర్సిఫికేషన్స్ భాగంలో బొగ్గు ఆధారిత ఏదైతే ఉందో ఎస్టీపీపీ జైపూర్లో మనం 1200 మెగావాట్ ప్లాంట్ పెట్టి దాని తర్వాత ఇప్పుడు 800 మెగావాట్ ప్లాంట్ పెట్టబోతున్నాం. దాంతోపాటు రెన్యూబుల్ ఎనర్జీ అంటే న్యాచురల్గా ఇప్పుడు బొగ్గు భూమిలో న్యాచురల్గా దొరుకుతుంది. ఎస్టీపీపీలో ఏం చేస్తాం, బొగ్గును కాల్స్తే ఎన్టీపీసీ కానీ ఇదంతా థర్మల్ పవర్ స్టేషన్, దాని ద్వారా కాలుష్యం ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సోలార్ న్యాచురల్గా మనకు కనబడే సూర్యుడు వచ్చిన రేస్ వల్ల మనం ఈ జనరేట్ చేసే ఈ సోలార్ పవర్ మనకి గాడ్ గిఫ్ట్. అటువంటి ఎనర్జీ మనము జనరేట్ చేయడంలో మన ఇండియాలోనే మన సింగరేణి చాలా ముందుంది. మనము కొన్ని కంపెనీస్కి మనం మార్గదర్శకంగా ఉన్నాం, మన పక్కన ఉన్న కోల్ ఇండియాకి కూడా. అందులో భాగంగా ఈ మధ్య రాజస్థాన్లో కూడా మనకి ల్యాండ్ అక్కడ రాజస్థాన్ గవర్నమెంట్తోని ఎంఓఈ కూడా ఐటమ్ జరిగింది. అక్కడ 1500 మెగావాట్ మనం అక్కడ కూడా జనరేట్ చేయడానికి మనం ముందుకెళ్తున్నాం. ఇంకా మన సింగరేణికి వస్తే రియల్గా మన మందమరి ఏరియాలో ప్రజెంట్ 43 మెగావాట్ల సోలార్ పవర్ జనరేట్ చేస్తున్నాము. ఇంకొక 67.5 మెగావాట్ పవర్ విత్ ఇన్ 1.5 మంత్లో మనం ఓపెన్ చేసుకుంటున్నాం. త్రూఅవుట్ సింగరేణిలో 110 మెగావాట్ ఉన్నది ఓన్లీ మనదే హైయెస్ట్ ఏరియా. సింగరేణి ఏరియాలో హైయెస్ట్ సోలార్ జనరేట్ చేసే ఏరియా మన మందమరి కాబోతుంది అది త్వరలో. కాబట్టి మన మందమరి ఇంత ఫ్యూచర్ ఉన్నది. ఇక్కడ పనిచేసే వాళ్ళు మనం అంతా కూడా రక్షణతో పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మైన్స్లో ఎగనెస్ట్ మనము ఎక్కడో భూమి పొరలోకి వెళ్ళి ఎగనెస్ట్ నేచర్కి వెళ్ళి మనం బొగ్గు తీస్తాం. కానీ ఇక్కడ సోలార్ ప్లాంట్లో అంతా సిస్టమేటిక్గా వెళ్ళటానికి ఛాన్స్ ఉన్నది. మనం ఎటువంటి ఎలక్ట్రికల్ షాక్కి కాకుండా, ఇంతకుముందు జాగారు చెప్పారు పాములు ఇటువంటి చిన్న ఇది ఉన్నదని చెప్పారు. కాబట్టి పాములు రాకుండా ఉండాలంటే నీట్నెస్, పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని లైటింగ్ పర్ఫెక్ట్గా ఉంచుకుంటే పాములు అనేది ఇవి మనము దూరంగా ఉండొచ్చు. గమ్ షూ కూడా ఇచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న అదాని సోదరులు మంచి సిస్టమేటిక్గా డ్రెస్ వేసుకొని, రేడియం జాకెట్స్ వేసుకొని సిస్టమేటిక్గా ఇక్కడ ఉన్నందుకు వాళ్ళకి రియల్గా వాళ్ళని చూస్తూనే అర్థమైపోతుంది ఇక్కడ సేఫ్టీగా పనిచేస్తున్నారని. కాబట్టి మీరు ఈ యొక్క ప్లాంట్ని 28 మెగావాట్ పవర్ ప్లాంట్ ఇక్కడ, ఇంకో 15 మెగావాట్ కాజీపేట సెకండ్ హాఫ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఇన్స్పెక్షన్ బృందం కూడా వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు, మీరు ఇక్కడ చేసే సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళకి వివరించి, ఇదే ఇక్కడ చేస్తున్న మంచి వాళ్ళు చెప్పి మనం ఇక్కడ విందాం, మన దగ్గర చేసే మంచి సేఫ్టీ ప్రికాషన్స్ వేరే ప్లాంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మంచి ఇంట్రాక్షన్గా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తారని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై సింగరేణి. ఈనాటి 56th యాన్యువల్ సేఫ్టీ ఫోర్ట్నైట్ 2025 కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా వచ్చినటువంటి మన ప్రీతమ జనరల్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణ సార్కి మరియు SO2 GM గారికి, తర్వాత యూనియన్ డెలిగేట్స్ ఏఐటిసి తరపున వచ్చినటువంటి సత్యనారాయణ గారికి, మరియు ఇక్కడ పాల్గొన్నటువంటి డాక్టర్ గారికి మరియు ఏఎస్ఓ గారికి, నాతో పాటు కలిసి వచ్చినటువంటి ఈ యొక్క ఇన్స్పెక్షన్కి వచ్చినటువంటి తనిఖీ బృందానికి, మరి ముఖ్యంగా ఈ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి, ప్లాంట్ పనితీరుని గొప్పగా చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఏరియా జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వారికి, తర్వాత ఏరియా ఇంజనీర్ గారికి, తోటి బృందానికి, ఉద్యోగస్తులకి, ఆర్కెస్ట్రా టీం, మీడియా అందరికీ 56th యాన్యువల్ సేఫ్టీ ఫోర్ట్నైట్ 2025 శుభాకాంక్షలు. ఇకపోతే ఇక్కడ మీరు ఏర్పరిచినటువంటి కార్యక్రమాన్ని మేము చాలా సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా చూసి ఈ కార్యక్రమంలో ప్రస్ఫుటంగా మీరు ఇక్కడ చేస్తున్నటువంటి పని ఏ విధంగా ఉందనేది ఆ ప్రిపేర్డ్నెస్
అంబులెన్స్ కావచ్చు, సేఫ్టీ తనిఖీ బృందం కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అరేంజ్ చేసి ఈ కార్యక్రమంలో మా ముందుంచి చక్కగా, అంటే ఈ ప్రిపేర్నెస్, ఈ వాతావరణం చూస్తుంటే చక్కగా ఇక్కడ ప్రిపేర్నెస్ అనేది కనపడుతుంది అనేది చెప్పబడుతుంది. ఆ విధంగానే మీరు సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకొని ఉంటారని మేము ఈ సందర్భంగా అనుకుంటున్నాము. తప్పకుండా ప్రతి ఒక్కటి మేము వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి మీ యొక్క కృషిని మేము ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం, అవేర్నెస్ కల్పిస్తాం. ఏమన్నా మేము గమనించినవి కూడా ఉంటే ఖచ్చితంగా మీకు సలహాలు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోతే మన కంపెనీలో ఈ రోజున సేఫ్టీకి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రొడక్టివిటీకి కూడా ఇవ్వట్లేదు మనం. ఎందుకంటే సేఫ్టీ అనేది మన కంపెనీలో అత్యంత ప్రాధాన్యతమైనది. కనుకనే ప్రొడక్షన్ డేస్ అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఈ రోజున కంపెనీలో సేఫ్టీ ఫోర్ నైట్ కార్యక్రమాలు చాలా చక్కగా అవలంబించడం, చెక్ చేయడం, వాటిని ఒక పండుగగా ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఆ పండుగ వాతావరణాన్ని కల్పించుకుంటున్నామంటే మరి సేఫ్టీ కంటే కూడా కంపెనీ మన మేనేజ్మెంటు ప్రొడక్షన్ కంటే కూడా సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేయడం అవుతుంది. యాన్యువల్ సేఫ్టీ ప్రతి ఇయర్ మనం జరుపుకుంటూనే ఉంటాం. కానీ మనం ఈ ఒక్క రోజు కోసం మనం ప్రిపేర్ అయ్యే కార్యక్రమం మాత్రం గత 10-15 రోజుల నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దానికి ప్రిపేర్ అయి ఉంటాం. అంటే మనం చేసే పనిలోని మనం తయారు చేసేటువంటి సేఫ్టీకి తీసుకున్న జాగ్రత్తలు అయితేనేమి, సేఫ్టీకి అన్ని ఎన్ష్యూర్ చేసుకుంటున్న విషయాలు అయితేనేమి, సేఫ్టీకి అన్ని ఉన్నాయా లేవని చూసుకోవడం అనేది ఏదైతే ఉందో అవన్నీ ఆ తనిఖీ చేసింది ఖచ్చితంగా మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ జరుపుకునే సేఫ్టీ వీక్ వరకు కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం అందరికీ అవగాహన కలిగేలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మన కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీ వైపు పరిగెత్తుతుంది. ఎందుకంటే మన సింగరేణి కోల్ బేస్డ్ కంపెనీ, కోల్ రిసోర్సెస్ రానున్న క్రమంలో తగ్గే అవకాశం ఉంది. సింగరేణి ఒక కోల్ బేస్డ్ కంపెనీ కాకుండా సింగరేణి యొక్క ప్రాధాన్యత, సింగరేణి యొక్క నేమ్ అనేది మనకి, మన భావితరాలకి, ఫ్యూచర్ అంతటికి కూడా సింగరేణి ఒక మార్క్గా ఉండాలనే ఉద్దేశంతో కోల్ని మనం ప్రొడక్షన్ చేసుకుంటూనే డైవర్సిఫికేషన్లోకి వెళ్ళడం జరిగింది. మన వాళ్ళందరూ ఆల్రెడీ చెప్పారు. ఈ డైవర్సిఫికేషన్లో భాగంగానే మనం ఈ రోజున సోలార్ ప్లాంట్స్, పంపుడ్ స్టోరేజ్, రెన్యూబుల్ ఎనర్జీ కింద మన ఈ జియోథర్మల్ మరియు రకరకాలటువంటి ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ వైపు పరిగెత్తడం జరుగుతుంది. ఇప్పటికీ మనం 245.5 మెగావాట్ సోలార్ ఎనర్జీని మనం నిర్మించుకోవడం జరిగింది. నెట్ జీరో అంటే మన కంపెనీ అవసరాలకి మనం సంవత్సరంలో ఎంతైతే మనము ఇది పవర్ కన్జంప్షన్ చేస్తున్నామో దానిని మనము న్యాచురల్ రీసోర్సెస్ ద్వారా మనం తీసుకుంటే ఖచ్చితంగా అది నెట్ జీరో అవుతుంది. మన యొక్క వాతావరణాన్ని కలుషితం చేయకుండా న్యాచురల్గా మనకు లభించే వాటి ద్వారా మనం ఈ యొక్క జనరేషన్ చేసి వాటిని మన కంపెనీ అవసరాలకు వాడుకోవడం. దానికి అంతేకాకుండా మనం అంతకుముందు ఏవైతే మనం కంపెనీ నుంచి మనం పే చేస్తున్నామో పవర్ బిల్స్, అవన్నీ కూడా మనమే జనరేట్ చేసుకుంటూ పవర్ మనమే వాడుకుంటే ఇవన్నీ కూడా కలిపి మన నెట్ జీరో కంపెనీ అవుతుంది. ఆ రకంగా మన మేనేజ్మెంట్ డైవర్సిఫికేషన్స్తో పాటు ఈ నెట్ జీరో కంపెనీగా మారడం కోసం పరిగెత్తుతుంది. దానిలో మనందరం భాగస్వాములు అయినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించి మా మీద అభిమానంతో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇక్కడే ఉన్నది. ఫస్ట్ టైం ఇన్ మన స్టేట్ ఇది కావచ్చు. 1 మెగావాట్ ఒకటి అదే త్వరలో ఓపెన్ కావాల్సింది. మొన్నే డేట్ కొద్దిగా ఫిక్స్ కాక మళ్ళీ ట్వీట్ అయింది. మా శ్రీనివాస్ గారు చాలా ట్రై చేశాడు మొన్నే ఓపెన్ చేపిద్దామని. అదేంటంటే ఆల్మోస్ట్ ఇది సక్సెస్ అయితే మనకి ఇంకా డే అవర్స్ లో పవర్ స్టోరేజ్ చేసి నైట్ యూటిలైజేషన్ కి పనికి వస్తుంది. అది ఇదే ప్లాంట్ లో ఉంది సార్. నేనే కమిషన్ చేసిన నా బేబీని
అంటే నరేష్ రాలేదు, నరేష్ లేదు. నేను ఒకటే మార్నింగ్ ఇప్పుడు మనకు ఇది కూడా కాజీపేట ఫిఫ్టీన్ మేవాడు కూడా మార్నింగ్ 7 o'clock అక్కడ డిస్ట్రిక్ట్లో బయలుదేరి లంచ్ ఇక్కడ ఇది హోటల్ చూసినా మొత్తం ముస్లిం హోటల్ చూసా అక్కడ తినేది మేము ఏదో సమోసా గిమోసా ఫుడ్ కాదు, సమోసా గిమో తిని నైట్ 10 o'clock ఇంటికి పోయేది. అట్లా 6 months. అందుకే నాకు ఈ ప్లాంట్ చూస్తే నాకు అనిపిస్తుంది మీదే నాకు ఎందుకు ఫీలింగ్ అవుతుంది, నా బేబీ అనిపిస్తుంది. ఇది ప్లస్ అది ఫుడ్ 2. థ్యాంక్ యూ. తెలంగాణలో బిగ్గెస్ట్ బెస్ట్ ఇది. నెంబర్ 2 ఇండియాలో ఇది. ఈ బెస్ట్ ఉద్దేశం ఏంటి సార్, నార్మల్గా బెస్ట్ అందరూ పెడతారు, సోలార్ ప్లాంట్ పవర్ ఛార్జ్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. మన అట్లా కాదు. మధ్యాహ్నం ఇప్పుడు ఏమవుతుందంటే 11:30 to 2 మధ్యన అవరు ఈ 28 మెగావాట్ జనరేషన్ ఎక్కువ అవుతుంది, మన మైన్స్ లోడ్ కన్నా ఎక్కువ అవుతుంది. అప్పుడు మైన్స్ లోడ్ కన్నా ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, పవర్ పైకి వెళ్తుంది ఫ్రీగా, డైలీ 10,000 అట్లా అవుతుంది. సో ఆ పవర్ ని ఫ్రీ పవర్ ఎందుకు ఇవ్వాలి, దాన్ని క్యాచ్ అవుట్ చేసి అలా ఛార్జ్ చేస్తాం మధ్యాహ్నం చేసి రాత్రి ఈవినింగ్ ఏదో మన టైంలో అది రిలీజ్ చేస్తాం, అప్పుడు బిల్ అయిపోతుంది. ఈ కాన్సెప్ట్ ఇండియాలో ఫస్ట్ కాన్సెప్ట్ డెవలప్డ్ బై ఐఐటి కాన్సెప్ట్ వైర్లెస్ సిస్టమ్. చూద్దాం, లెట్ us ఎక్స్పెరిమెంట్, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ తెలంగాణ అండ్ ఇండియా. రైట్, లెట్ us. అదేది టాప్ ఎప్పుడు Please like, share and subscribe.